సో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చూడడం మనసుకి రెడ్మీ నోట్ 9 అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో సీల్స్ అయితే బ్రేక్ చేద్దాం. బ్యాక్ సైడ్ అయితే స్పెక్స్ ఏం లేవు, ఎందుకంటే ఇది రివ్యూ యూనిట్ అనమాట. సో బాక్స్ చూనికి అయితే ఇలా ఉంది. రెడ్మీ నోట్ 9 ప్రో బాక్స్ కూడా ఇలా ఉంది, కాకపోతే పేరు ఒకటే ప్రోని పెడతారు, ఇక్కడ 9 ఉంది అంత మాత్రం. ఇక్కడ చూస్తే రెడ్మీ నోట్ 9 అవుతుంది. చుట్టుపక్కల ఏం లేవు, ఇక్కడ కూడా రెడ్మీ నోట్ 9 అయితే ఉంది. ఇది వచ్చరికి చూడొచ్చు మీరు, ఇక్కడ పోలార్ వైట్ కలర్ అంటున్నారు. 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ అనమాట ఇదైతే కనుక. సో బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్ లోపల వచ్చిన బాక్స్ వైట్ కలర్లో ఉంది. దీనిలో కేస్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ సెమిస్టర్ టూల్ అయితే ఉంది, కొద్ది పేపర్ వర్క్ ఉంది. ఇక్కడైతే టీవీ కేస్ ఉంది, సిలికాన్ కేస్ అనమాట, అంటే ట్రాన్స్పరెంట్ ఉంది కేస్ మాత్రం. ఇంకా మొబైల్ ఫోన్లో చూసిన కండెన్స్ వచ్చినది అయితే టైప్ సి కేబుల్ అనమాట, టైప్ సి పోర్ట్ వస్తుంది. అయితే 22.5 వాట్స్ ఎంత ఉంది ఛార్జర్ అయితే కనుక. ఇది ఫాస్ట్ ఛార్జింగ్. ఈ మొబైల్ ఫోన్స్ 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అయితే లేదు చెప్తున్నారు. దీనిలో 22.5 వాట్స్ అయితే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు, ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. సో మొబైల్ ఫోన్ అయితే చూద్దాం, ఇవన్నీ పక్కన పెడదాం. మనకు కావాల్సిన మెయిన్ మొబైల్ ఫోన్ అనమాట. ఇక మొబైల్ ఫోన్ చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ ఫ్రంట్ సైడ్ విషయానికి వచ్చినట్టయితే ఒక చిన్న పేపర్ లాంటిది అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ చూసి కొన్ని స్పెక్స్ అయితే మిక్స్ చేస్తారు. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ అంటున్నారు, అంటే దీనిలో క్వాడ్ కెమెరా సెటప్ అంటున్నారు. ఇక్కడైతే మెయిన్ స్పెసిఫికేషన్ మాత్రం పెట్టారు. ఇక్కడైతే మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే అంటున్నారు. అంతేకాకుండా ఇక్కడ చూసినట్టయితే బ్యాటరీ కూడా ఇచ్చారు, 5020 mAh బ్యాటరీ అంటున్నారు. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తున్నట్టు వీళ్ళైతే చెప్తున్నారు అన్నమాట. ఇక్కడైతే కనుక ఇంకా డిస్ప్లే విషయానికి వచ్చినట్టు 6.53 ఇంచెస్ డిస్ప్లే అంటున్నారు. ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే అంటున్నారు వీళ్ళైతే కనుక. ఇది ఐపీఎస్ ఎల్సీడీ ప్యానల్. ఇంకోటిసరికి ప్రాసెసర్ అనమాట, ఇది మీడియాటెక్ నుంచి తీసుకున్నారు. మీడియాటెక్ G85 ప్రాసెసర్ అనమాట. అయితే పర్లేదు, మీరు గేమ్స్ కూడా మంచిగా ఆడుకోవచ్చు. దీని కవర్ అయితే రిమూవ్ చేద్దాం మనం. అయితే దీని కవర్ రిమూవ్ చేసినట్టయితే కనుక ఇక్కడ చూడవచ్చు, ఇదైతే పోలార్ వైట్ కలర్ అనమాట. ఎక్సలెంట్ ఉంటుంది మొబైల్ ఫోన్ కలర్ అయితే చూడవచ్చు. మొత్తం ప్లాస్టిక్ బాడీ వస్తుంది, ఏం మెటల్ వాడలేదు, ఏం గ్లాస్ వాడలేదు, మొత్తం ప్యూర్ ప్లాస్టిక్ అనమాట. ఇక్కడైతే చూడొచ్చు కెమెరా సెటప్ అయినా బాగుంది. దాని కింద ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళైతే కనుక. ఇదైతే పోలార్ వైట్ కలర్, కింద లైట్ రెడ్ కలర్ ఉంది, పైన అయితే మొత్తం ఐసీ వైట్ కలర్ అయితే ఉంది. ఇక్కడ కెమెరా సెటప్ అయితే చూసుకోవచ్చు మనమైతే కనుక. క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు, అంటే రెడ్మీ నోట్ 9 ప్రోలో ఏమి ఇచ్చారు అవే యాస్టీస్ ఇచ్చారు, కాకపోతే కొద్దిగా మెగాపిక్సెల్ అయితే తగ్గించారు. ఇక్కడైతే కెమెరా మనం వీటి సంగతి చూసుకున్నట్టయితే మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ ఎపర్చర్ ఆఫ్ 1.9తో వస్తుంది. ఇంకా సెకండ్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఎపర్చర్ ఆఫ్ 2.2తో వస్తుంది. ఇంకా ట్రిపుల్ కెమెరా సరికి 2 మెగాపిక్సెల్ ఎపర్చర్ ఆఫ్ 2.4తో అయితే వస్తుంది. ఇది మ్యాక్రో సెన్సార్ అంటున్నారు. ఇంకొకటి సరికి 2 మెగాపిక్సెల్ ఎపర్చర్ ఆఫ్ 2.4తో వస్తుంది, డెప్త్ సెన్సార్. ఇంకోటి 8 మెగాపిక్సెల్ చెప్పాను కదా, అదేసరికి అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే వీళ్ళైతే చెప్తున్నారు. ఇక్కడ పక్కన ఇంకైతే ఫ్లాష్ అయితే ఉంది, ఇంకా దాని కింద ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఇక్కడైతే ఫ్లాష్ అయితే ప్రొవైడ్ చేసి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు. ఇంకా కింద రెడ్మీ బ్రాండింగ్ అయితే ఉంది. ఇంకా ఓవరాల్ చూస్తుంటే బాగానే ఇదైతే ప్లాస్టిక్ బాడీ వస్తుంది. నేనైతే కనీసం యారస్ గ్లాస్ బాడీ తీస్తాను అనుకున్నాను, ఇదైతే ప్లాస్టిక్ బాడీ వస్తుంది. చుట్టుపక్కల కూడా చూడొచ్చు, మెటల్ బాడీ అయితే ఏం లేదు, అయితే జస్ట్ కవర్ లాగా ఇచ్చారు ప్లాస్టిక్ బాడీ అయితే కనుక. ఇంకా పైన చూసుకుంటే మొత్తం స్మూత్ అవుతుంది. ఎడ్జెస్ కూడా కొద్దిగా రౌండ్ తిరిగి ఉన్నాయి, కొద్దిగా కర్వ్ అయితే ఉన్నాయి ఎడ్జెస్ అయితే కనుక. సో ఓవరాల్ అయితే మంచిగా ఉంది. ఇక్కడైతే చూడొచ్చు, ఇటు పక్క అయితే పవర్ బటన్ అయితే ఉన్నాయి, పక్కనైతే రెండైతే సెన్సర్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడైతే చూడొచ్చు వైర్ బ్లాస్టర్ ఉంది. ఇక్కడైతే సిమ్ ట్రే అయితే ఉంది. ఇక్కడైతే 2 సిమ్ కార్డ్స్, ఒక మెమరీ కార్డ్ పెట్టుకోవచ్చు. అట్ ఎ టైం అయితే యూజ్ చేయొచ్చు మామూలుగా అయితే కనుక మొబైల్ ఫోన్లో అయితే కనుక. సో ఇదైతే డ్యువలిటీ కూడా సపోర్ట్ చేసింది మొబైల్ ఫోన్ అయితే. ఇంకా కింద చూసుకుంటే 3 హెడ్ ఫోన్ జాక్ ఉంది, పక్కనే ప్రైమరీ మైక్రోఫోన్ అయితే ఉంది, దాని పక్కనే టైప్ సి పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళైతే కనుక. దాని పక్కనే సౌండ్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేశారు, బాగానే ఉంది, పర్లేదు కింద కూడా. సో ఫ్రంట్ సైడ్ అయితే చూడొచ్చు, ఫ్రంట్ సైడ్ అయితే పంచోల్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఈ పంచోల్ కెమెరా వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఇక్కడైతే 2.2 ఎపర్చర్ అయితే వస్తుంది. 1080pలో 30 ఫ్రేమ్స్ అయితే రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ కెమెరా ఉపయోగించి 4K వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు అనమాట మనమైతే కనుక. సో మొబైల్ ఫోన్ కొద్దిగా వెయిట్గా ఉంది, ఎందుకంటే ఇది 5000 mAh బ్యాటరీ కాబట్టి. ఇక్కడ కెమెరా సెటప్ అయితే చూసి కొద్దిగా బయటకు వచ్చిన అయితే ఉంటుంది. కెమెరా సెటప్ అయితే ₹1 కాయిన్ మీద అయితే బయటకు వచ్చినట్టుంది. నా దగ్గర కేసు ఉంది, కేసు కూడా చూద్దాం. కేసు వేస్తే ఇది సెట్ అవుతుంది సెట్ కాదు, కెమెరా గీతలు పడతాయేమో మనకైతే తెలియదు. ఇక్కడైతే చిన్న క్లాప్ అయితే ఇచ్చాడు, ఎందుకంటే అదైతే ఛార్జింగ్ పోర్ట్లోకి ఏం వెళ్ళకుండా. సో ఇక్కడైతే చూడొచ్చు, డిస్ప్లేకి అయితే కరెక్ట్ సెట్ అయింది, పక్కన ఎడ్జెస్ అయితే ఉన్నాయి 2. దీనికైతే కెమెరాకి అయితే సెట్ కాలేదు, ఇది కెమెరా అయితే కొద్దిగా బయటకు ఉంది. సో గీతలు పడే అవకాశం ఉంది, మనం కింద పెట్టి రుద్దినప్పుడు అయితే కొద్దిగా జాగ్రత్త ఉండడం మంచిది. గీతలు పడితే కెమెరా అయితే మంచి క్లారిటీ అయితే రావు, ఫీచర్స్ అయితే. ఇక ఫ్రంట్ సైడ్ మనకైతే ఇబ్బంది లేదు. దీనికైతే స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయలేదు, వీళ్ళైతే డైరెక్ట్ మొబైల్ ఫోన్ అయితే ఇచ్చారు. పైన పేపర్ కూడా ఏమి ఇవ్వలేదు. సో ఓవరాల్ దీన్ని అయితే ఆన్ చేసి చూద్దాం. ఆన్ చేసినాక లోపల ఎలా ఉంది మొత్తం చూద్దాం. యూఐ ఎలా వచ్చిందో దీని యూఐ మాత్రం. ఇది MI UI 11 మీద రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ స్టాక్ ఆండ్రాయిడ్ కాదు, ఇది ఇన్బిల్లు 10తో వస్తుంది. ఆండ్రాయిడ్ 10తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళైతే. ఆండ్రాయిడ్ 2 ఇస్తా అంటున్నారు. ఇక్కడైతే చూసి దీన్ని ఫిగ్గా సెటప్ చేసి హోమ్ స్క్రీన్ అయితే కలుస్తాను. ఒకసారి సిమ్ ట్రే ఓపెన్ చేసినట్టయితే కనుక ఇక్కడైతే చూడొచ్చు, సిమ్ ట్రే ఓపెన్ చేస్తే 2 సిమ్ కార్డులు, ఒక మెమరీ కార్డు ఎట్ ఎ టైం యూజ్ చేయొచ్చు, అంటే డ్యువలిటీ కూడా సపోర్ట్ చేస్తుంది. ఒకసారి మనం దీని బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది కదా బ్యాక్ సైడ్, ఒకసారి దీని ఫింగర్ ప్రింట్ సెన్సార్ టెస్ట్ చేద్దాం. ఇక్కడైతే చూడొచ్చు,
ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే కొద్దిగా ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది. కాకపోతే దీని యూఐ ప్రాబ్లం. దీని యూఐ కొద్దిగా తయారు చేశారు కదా వీళ్ళు, అది కొద్దిగా ఓపెన్ అవ్వని కొద్దిగా టైం తీసుకుంటుంది యూఐ కనుక, అందుకే కొద్దిగా లేట్గా అయితే ఓపెన్ అవుతుంది. పర్లేదు, మంచి స్పీడ్ అవుతుంది, అయితే ఫెయిల్ అవ్వే ఇష్యూస్ అనేది ఏం లేవు. ఒకసారి ఫేస్ అన్లాక్ కూడా టెస్ట్ చేద్దాం. ఫేస్ అన్లాక్ టెస్ట్ చేద్దాం. ఇక్కడైతే చూడొచ్చు ఫేస్ అన్లాక్ అయితే చాలా ఫాస్ట్గా ఉంది. ఇది కూడా యూఐ ప్రాబ్లమే, ఎందుకంటే ఒక క్షణం తీసుకుంటుంది ఫేస్ రికగ్నైజింగ్ అయితే కనుక. సో ఓవరాల్ అయితే మంచిగా ఉంది. దీనిలో అయితే నేనైతే గేమ్స్ కూడా ఇన్స్టాల్ చేసిన. వీళ్ళైతే హైలైట్ చేస్తున్నారంటే గేమింగ్ టర్బో అయితే అంటున్నారు వీళ్ళు. అంటే దీనిలో గేమింగ్ టర్బో ప్రొవైడ్ చేసాం మేము, కొత్త టెక్నాలజీ అయితే అంటున్నారు. దాంట్లో నాకేం పెద్దగా అనిపించలేదు, అన్నిటిలో ప్రొవైడ్ చేస్తున్నారు గేమింగ్ టర్బో మోడల్స్ అయితే కనుక. రియల్ వచ్చేసరికి అయితే కనుక గేమ్ బూస్టర్ అనేది ఏదో ప్రొవైడ్ చేస్తారు. OnePlus అయితే కనుక OnePlus వాళ్ళకి సంబంధించిన పేర్లు పెట్టారు. సో ఒకసారి అయితే ఇక్కడైతే PUBG కూడా ఇన్స్టాల్ చేశాను. ఒకసారి మనం దీని బ్లోట్వేర్ చూద్దాం. ఇక్కడైతే చూడు బ్లోట్వేర్ అయితే ఇన్బిల్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళైతే కనుక. సో ఒకసారి గూగుల్ యాప్స్ చూద్దాం. గూగుల్ యాప్స్ ఏమైనా ఎక్కువ ఏం ప్రొవైడ్ చేస్తారు వీళ్ళేమో ఇక్కడైతే కనుక. సో ఇక్కడైతే చూడొచ్చు అన్నీ ఉన్నాయి, జీమెయిల్, గూగుల్ మ్యాప్స్, గూగుల్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడైతే చూడొచ్చు కొద్దిగా ఎక్స్ట్రా అయితే ప్రొవైడ్ చేస్తారు. ఏంటంటే ఇక్కడ గూగుల్ పే అయితే ఉంది కదా, అదైతే కొద్దిగా ఎక్స్ట్రా యాడ్ చేశారు. అంటే ఇంకా ఇప్పటి నుంచి గూగుల్ వాయిస్లో కనుక ఖచ్చితంగా గూగుల్ పేనే యాప్ అయితే వస్తుంది అనమాట. ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేద్దాం. మనం యూట్యూబ్ ఓపెన్ చేసి ఒక చిన్న వీడియోతో ప్లే చేసి చూద్దాం. ఇక్కడైతే కనుక ఎటువంటి ఇబ్బంది లేదనమాట డిస్ప్లే అయితే. ఇక్కడైతే చూడొచ్చు కలర్స్ అయితే చాలా ఎక్సలెంట్ ఉన్నాయి. ఇది ఒకసారి మ్యాక్సిమం 1080p వీడియో అయితే సపోర్ట్ చేస్తుంది. వీడియో చూడనీకైతే వీడియో వీవింగ్ యాంగిల్ కూడా చాలా మంచిగా ఉంది. క్లారిటీ మాత్రం నాకు ఎటువంటి బ్లాక్ షాడోస్ ఎటువంటి ఏం కాంటాటం లేదు దీంట్లో అయితే కనుక. సో ఓవరాల్ అయితే వీడియో ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే చూడొచ్చు పంచోల్ కెమెరా అనేది మనకైతే ఎటువంటి అడ్డం అయితే రావడం లేదు. పంచోల్ కెమెరా చిన్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. సరే PUBG అయితే చూద్దాం. PUBGలో గ్రాఫిక్స్ అంతా చూద్దాం. ఇక్కడైతే హెచ్డి గ్రాఫిక్స్లో సపోర్ట్ అవుతుంది. అంటే స్మూత్లో మాత్రం అల్ట్రాలో హ్యాండిల్ అవుతుంది అనమాట. ఇక్కడ గ్రాఫిక్స్ అయితే మంచిగా ఇచ్చారు, అంటే మంచిగా గేమ్స్ ఆడుకోవచ్చు. నాకైతే కొద్దిగా ఫ్రేమ్ డ్రాప్స్ అయితే కనిపిస్తున్నాయి దీంట్లో అయితే కనుక. ఇందాకనే ప్లే చేశాను. సో దీని గేమింగ్ కూడా త్వరలో పూర్తి చేస్తాను, మీకైతే ఖచ్చితంగా అందిస్తాను అనుకుంటున్నాను. సో చిన్నగా చూద్దాం ఒకసారి మనమైతే. సో మీరైతే ఇక్కడైతే చెక్ చేయొచ్చు. కలర్ విషయానికి వచ్చి మంచిగా ఉంది, హ్యాండిల్ కూడా బాగానే చేస్తుంది. ఇక్కడైతే నాకు కొద్దిగా అయితే అక్కడక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే కానిస్తున్నాయి, కానీ స్మూత్గా ఉంది గేమింగ్ విషయానికి వచ్చినట్టు కనుక. ఈ డిస్ప్లేలో ఎటువంటి నాకు అంటే రీఫ్రెషింగ్ రేట్ అయితే ఎక్కడ నోట్స్ చేయలేదు దీంట్లో నాకైతే ఇక్కడ కారలేదు. సో ఒకసారి అయితే గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఒకసారి హీటింగ్ కూడా చెక్ చేద్దాం మనం లాస్ట్న, ఎందుకంటే ఇది మీడియాటెక్ ప్రాసెసర్ కాబట్టి హీటింగ్ ఎంతవరకు జనరేట్ చేస్తుంది మనకైతే తెలియదు కాబట్టి దీన్ని చూద్దాం ఒకసారి. అంతేలాగే దీని స్పెక్స్ చూసుకున్నట్టు దీనిక ఇది అసలు 5020 mAh బ్యాటరీ వస్తుంది, 8 ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. అంతేకాకుండా 2 సిమ్ కార్డ్స్, ఒక SD కార్డు కూడా సపోర్ట్ చేస్తుంది ఒకేసారి. ఇది వచ్చేసరికి 4GB ర్యామ్, 64GB అనేది కాకుండా అప్ టు 512GB వరకు అయితే సపోర్ట్ చేస్తుంది ఇక్కడైతే కనుక. సో ఒకసారి చూడొచ్చు, మీరు చెక్ చేసినట్టయితే కనుక ఫ్రేమ్ డ్రాప్స్ నాకేమీ దీంట్లో అయితే కనిపించడం లేదు, చాలా స్మూత్గా అవుతుంది. ఒకసారి మనం థర్మల్ టెస్టింగ్ ఇది చేద్దాం. ఇక్కడ హీటింగ్ అంటే ఎందుకు చూద్దాం, ఎందుకంటే ఇది మీడియాటెక్ ప్రాసెసర్ కాబట్టి హీట్ అయితే కొద్దిగా ఎక్కువ వచ్చి నాకు తెలిసి. ఇక్కడైతే చూడొచ్చు ఇది ప్లాస్టిక్ బాడీ కాబట్టి మ్యాక్సిమం 37, 35 చూద్దాం. తర్వాత దగ్గర 38 రీచ్ అయింది దీంట్లో అయితే కనుక. సో ఇదైతే చాలా హెవీ అని చెప్పవచ్చు, ఎందుకంటే గేమ్ స్టార్ట్ చేయకముందే 39, 38 వచ్చింది. గేమ్ స్టార్ట్ అయితే ఇంకా దాన్ని ఆమ్లెట్ తీసుకోవచ్చు మనం అయితే ఆయిల్ లేకుండా. సో ఓవరాల్ అయితే బాగానే ఉంది. మా తర్వాత మనం కెమెరా రివ్యూ కూడా చూద్దాం. ఇక్కడైతే గ్రాఫిక్స్ అయితే నాకైతే ఎటువంటి డ్రాప్స్ అయితే నేనైతే నోట్స్ చేయలేదు, మంచిగా ఉంది క్వాలిటీ విషయం వచ్చినది కనుక. డిస్ప్లే అయితే కనుక చూడొచ్చు, ఇప్పుడైతే ల్యాగ్ అయింది ఒకసారి అయితే కనుక. సో మనం కెమెరా అయితే చూద్దాం. ఇక్కడ కెమెరా శాంపిల్ అయితే మెయిన్ కెమెరా 42 మెగాపిక్సెల్స్ వైడ్ యాంగిల్ లెన్స్ అనమాట. ఇక తర్వాత చూద్దాం, ఇది వచ్చరికి నార్మల్ లెన్స్, ఇది వచ్చరికి 2x జూమ్, ఇదేసరికి మ్యాక్సిమం 10x జూమ్, ఇదేసరికి 64 మెగాపిక్సెల్ కెమెరా జూమింగ్ అయితే చేస్తున్నాను నేను అంటే పిక్చర్ తీసిన తర్వాత. ఇదేసరికి బుకే షాట్స్, ఇదేసరికి మ్యాక్రో లెన్స్. సో వీడియో క్వాలిటీ అయితే చూడవచ్చు, ఇక్కడైతే 4K వీడియో రికార్డ్ చేస్తున్నాను నేను. దీనిలో ఆటో ఫోకసింగ్ కొద్దిగా లేట్ అవుతుంది, ఇక్కడైతే చూపిస్తాను చూడండి ఆటో ఫోకసింగ్ కూడా. ఇంతకుముందు అక్కడైతే ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, ఇప్పుడు లేరు కదా. ఇక్కడైతే చూడొచ్చు షాడోస్ అయితే ఎక్సలెంట్ కంట్రోల్ అవుతుంది దీనిలో అయితే కనుక. సో పర్లేదు చెప్పొచ్చు, మంచి క్వాలిటీ ఉంది. ఇక్కడైతే చూడొచ్చు ఆటో ఫోకసింగ్ కొద్దిగా లేట్ అయితే అవుతుంది, ఒక క్షణం తీసుకుంటుంది, చూడొచ్చు మీరే, కొద్దిగా లేట్ అవుతుంది, పర్లేదు మంచిగా ఉంది. ఒకసారి అయితే జూమ్ చేద్దాం. ఇక్కడైతే చూడొచ్చు జూమ్ చేస్తే ఇదైతే ఇక్కడ 64 మెగాపిక్సెల్ ఒకటి మంచి పర్ఫార్మెన్స్ చేయొచ్చు. ఇక్కడైతే నాకైతే జూమింగ్లో అయితే కొన్ని డ్రాప్స్ నాయిస్ అయితే నోటీస్ చేయగలుగుతాను, అయితే నాయిస్ అయితే ఉంది జూమ్ చేసినప్పుడు అయితే దీంట్లో అయితే కనుక. సో ఇక్కడైతే చూడొచ్చు టవర్ కూడా కొద్దిగా బ్రేక్ అవుతుంది. ఓవరాల్గా అయితే బాగుంది అని చెప్పొచ్చు మనమైతే కనుక. పర్లేదు, ఈ మాత్రం పర్ఫార్మెన్స్ చేస్తుంటే ఇది బడ్జెట్లో తీసుకురావచ్చు నాకు తెలిసిన వరకు మ్యాక్సిమం. సో ఓవరాల్ అయితే వీడియో క్వాలిటీ కూడా బాగానే ఉంది. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ అన్బాక్సింగ్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ బై.